ఇప్పుడైతే 12th ఫెయిల్ మూవీ గురించి అయితే చెప్పబోతున్నాను. నేనైతే ఈ మూవీ అయితే నేను చూసిన తర్వాత అయితే నేనే 1 వీక్ నుంచి మూవీ అయితే చూడలేదు. నిన్న నైట్ అయితే నేనైతే ఈ మూవీ చూసినాను. బెస్ట్ ఎక్స్పీరియన్స్, తర్వాత రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది, తర్వాత అతను పడిన రియల్ స్టోరీ, తర్వాత అయితే డైరెక్ట్ అయితే సూపర్గా తీసినాడు మూవీ అయితే. ఈ మూవీ చూసేంతసేపు ఏమిటంటే రియల్ లైఫ్లో మన లైఫ్ మనం కూడా ఇలా అయితే బాగుంటుంది అనేసి ఫీలింగ్ అయితే వస్తుంది ఈ మూవీలో అయితే. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నవారో మూవీ చూడండి. ఇక మూవీలోకైతే వెళ్దాం. మనమైతే ఒక సాధారణమైన కుటుంబంలో అయితే ఇతనైతే జన్మిస్తాడు. తన చెల్లెలు, తర్వాత వీళ్ళన్న అయితే. ఇతని తండ్రి అయితే ఒక నిజాయితీ గల గవర్నమెంట్ ఆఫీసరు. వాళ్ళ నాన్నతోనే వాళ్ళ ఇల్లంతా గడుస్తూ ఉంటుంది. ఇతనైతే చదువుకుంటూ ఉంటాడు. అప్పుడే 12th ఎగ్జామ్ అనేసి అక్కడ వాళ్ళ విలేజ్లో ఏమిటి ఎగ్జామ్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతూ ఉంటాడు హీరో అయితే. వాళ్ళ ఊర్లో అంతా ఎమ్మెల్యే పెత్తనం అంతా జరుగుతూ ఉంటుంది. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా ఎమ్మెల్యే మాట అయితే వింటారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా చీటింగ్ చేసి తర్వాత ఎగ్జామ్స్ అయితే రాస్తుంటారు. వాళ్ళ విలేజ్లో చాలా ఇయర్స్ నుంచి అలాగనే జరుగుతుందంట ఎగ్జాము. దానికోసమే స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అయినాడు ఎగ్జామ్కి అయితే అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే, నిజాయితీ గల ఆఫీసర్ అయితే వస్తారు ఎంట్రీ స్కూల్లోకి. వాళ్ళ ఎగ్జామ్ అంతా చిట్టీలు పెట్టి తర్వాత టీచర్ అంతా వాళ్ళతో రాపిస్తున్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కి అక్కడున్న టీచర్లే లంచం అయితే ఇస్తారు. అదేమీ తీసుకోకుండా అక్కడున్న టీచర్లని కానీ అరెస్ట్ అయితే చేస్తారు. అప్పుడైతే హీరో అయితే ఫస్ట్ అయితే ఫెయిల్ అవుతాడు మూవీ స్టార్టింగ్. తన నాన్నమ్మ అయితే తన పింఛన్ డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా వాళ్ళ నాన్న డబ్బులతో ఇన్ని ఇయర్స్ అయితే వాళ్ళ లైఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. హీరో వాళ్ళ నాయన నిజాయితీ ఆఫీసర్ కావడం వల్ల అక్కడున్న ఆఫీసర్లు లంచం అంతా తీసుకొని అది తెలిసి హీరో వాళ్ళ నాన్న అయితే అక్కడ గొడవ చేసి తనకన్నా పైన ఉన్న ఆఫీసర్లని కొడతాడు. అప్పుడైతే వాళ్ళనైతే డిస్మిస్ చేస్తారు. వాళ్ళ నాన్న అయితే ఆ ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ నాన్న జీతంతోనే అయితే నడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఏమిటి నిజాయితీ గల ఆఫీసర్ కాబట్టి పైన ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పాలనేసి ఢిల్లీ అయితే వెళ్తాడు. అప్పుడు హీరో వాళ్ళ అన్న అయితే ఆటో నడుపుతూ జీవనం అయితే సాగిస్తారు. తర్వాత ఎమ్మెల్యే అక్కడ ఉన్న వాళ్ళ బస్సు అయితే ఏం జరగటం లేదనేసి వాళ్ళకైతే అడ్డు వస్తాడు. తన ఆటోని వాళ్ళ అన్ననైతే అరెస్ట్ చేస్తారు. అలాగ అరెస్ట్ చేసిన తర్వాత ఏమిటి హీరో నిజాయితీ గల ఆఫీసర్ దగ్గర వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. అతన్ని అయితే తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఆ పోలీసులకు వార్నింగ్ ఇచ్చి తర్వాత అయితే వాళ్ళనైతే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని వస్తాడు. అప్పుడే అనుకుంటాను హీరో ఇలాగ నేను కూడా నిజాయితీ గల ఆఫీసర్ అయితే కావాలనేసి. అప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే వస్తాయి. అప్పుడైతే అందరూ చిట్టీలు పెట్టి తర్వాత అయితే ఎగ్జామ్ అయితే రాస్తుంటాడు. హీరో ఒక్కరు మాత్రం ఎగ్జామ్ అయితే కరెక్ట్గా రాస్తాడు. ఆ ఎగ్జామ్లో అయితే పాస్ అవుతాడు. అక్కడి నుంచి పోలీస్ ఆఫీసర్ కావాలనేసి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేకపోయినా నిజాయితీ గల ఆఫీసర్ అయితే కావాలనేసి చదువుకోవడానికైతే పట్నం అయితే వెళ్తాడు హీరో. తన నాన్నమ్మ డబ్బులు దాచి ఉంచిన అన్ని డబ్బులు అయితే తనకైతే ఇస్తుంది. ఆ డబ్బులతో బయలుదేరిన హీరో అక్కడ బస్సులో ఒక పక్కలో ఉన్న ఒక లేడీ అతని దగ్గరున్న బ్యాగ్ని అయితే అతనికి కూడా తెలియదు తన బ్యాగ్ అయితే దొంగతనం అయిందనేసి. లాస్ట్ స్టాప్లో అయితే తనను చూసినప్పుడు తన బ్యాగ్ అయితే ఉండదు. కండక్టర్ని అడిగితే ఆ అమ్మాయి అయితే తీసుకువెళ్ళింది అని అయితే చెప్తాడు. అప్పుడు తన దగ్గర డబ్బులు తర్వాత ఏమి కూడా ఉండదు. అక్కడ పోతే ఎగ్జామ్స్ అనేవి ఇక 3 years వరకు లేదని చెప్తారు. అప్పుడే అయితే అక్కడే 1 week అయితే ఉండిపోతాడు. ఏమాత్రం ఆహారం లేకుండా, ఫుడ్ ఏమీ లేకుండా, వాటర్ ఏమి తీసుకోకుండా హోటల్ దగ్గర అయితే అలానే చూస్తూ ఉండిపోతాడు. ఫైనల్గా తను చూసి ఉండలేక అక్కడున్న హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటారు. అతనైతే భోజనం అయితే పెడతాడు. అప్పుడే ఒక ఫ్రెండ్ అయితే ఎంట్రీ అయితే వస్తుంది. అతను ఫ్రెండ్ అయితే లాస్ట్ వరకు ఉంటాడు. రియల్ లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్ని కష్టాలు అయితే పడతాడు. రియల్ స్టోరీ అంటున్నారు కాబట్టి
డైరెక్టర్ అయితే సూపర్గా చూపించినాడు. అతను పడిన కష్టాలు, తర్వాత తన లవ్ అలాంటివన్నీ చాలా చూపించినారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మూవీ అయితే చూడండి, సూపర్గా ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.